జగన్ సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ 7 మంది గోడకూలు చనిపోతే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏం చేయాలో తాను వ్యక్తిగతంగా చేయడము, లేకపోతే ఇంకా ఏదన్నా ఇతరత్ర కొన్ని పనులు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసి వచ్చాడంటే, వాళ్ళకి 25 లక్షలు ప్రభుత్వం ఇస్తే ₹1,00,00,000 ఇవ్వాలి, మిగిలిన 75 లక్షలు నేను అధికారంలోకి రాగానే ఇస్తాను అని చెప్పి కామెంట్ చేశాడు. ఇది ఒక కొత్త ఒరవడి. ఈ కొత్త ఒరవడి ఎలాంటిది అంటే, ఇది శ్రీకారం కాదు, ఫ్రీకారం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చూస్తే, జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉచితాలని ఆశించి ఎవ్వడు పెద్ద గొప్పగా ఓట్లు వేయలేదు, ఆయనకు సీట్లు రాలేదు, ఆయన ఇంకా అదే భ్రమలో ఉండడం కరెక్ట్ కాదు అనేది ఒక సబ్జెక్ట్. ఇప్పటి వరకు ఎవరు మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మిగిలిన బ్యాలెన్స్ ఇస్తామని ఇంతవరకు ఎవరు చెప్పాల. తాను ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ఏం జరిగిందో అప్పుడు అందరికీ తెలుసు. ₹1,00,00,000 దాని వ్యవహారం అదంతా ఓకే కానట్లా, దాని వెనక మళ్ళీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాని వెనక కంపెనీని ఏదో బెదిరించాడు అది ఇదని అన్నారు. ఇవన్నీ పక్కన పెడతాం, నేనేం వాళ్ళ గురించి ఏం మాట్లాడటం వల్ల. ఎందుకంటే ₹1,00,00,000 లబ్ధి జరిగింది, దాన్ని అది హ్యాపీ టిక్ కొడతాం, దాని గ్రీన్ టిక్. అయితే ఇప్పుడు ఏంటంటే, తాను ఉచితాలు ఇవ్వడం వల్ల మాత్రమే ఇక్కడ ఆయన గెయిన్ అవ్వట్లేదు అనేది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన నిజంగా కానీ ఉచితాలకే ఈ ప్రజలు పడిపోయే పని అయితే ఈ పార్టీకి ఎప్పుడూ ఆయన మళ్ళీ తిరిగి 171 గెలిచేవాడు. ఆయన చెప్పినట్టు వై నాట్ 175 కన్ఫర్మ్గా జరిగేది. కానీ జనాలు అది కోరుకోవట్లేదు అనేది కదా ఇక్కడ సబ్జెక్టు. ఇదే ఎన్నికల ఫలితాల రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చేస్తూ ఏమంటాడు అంటే, జగన్ ఇంత ఇచ్చి ఓడిపోయాడు కాబట్టి ఆయన కొత్త రాజకీయం నేర్చుకోవాలి అని. సరే, ఈ కొన్నాళ్ళు 11 నెలల 12 నెలల దీనిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమి నేర్చుకోవాలా. ఆయన ఎప్పుడు ఏంటంటే, అధికారం లేనప్పుడు ఓట్ల వేట, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు నోట్ల వేట జరుగుతుంది అని చెప్పి రాధాకృష్ణ ఇంత భారీ ఎత్తున అక్షరాలతో రాస్తున్నాడు. ఈసారి ఉన్నత విద్య సమీక్ష చేస్తామంటే దాని ద్వారా మీకు ఓట్లు వస్తాయని నోట్లు వస్తాయని అడుగుతాడు ఈయన అని చెప్పి డైరెక్ట్గా ఆయన కొత్త పొలకలు రాస్తున్నాడు. అంటే ఈయన గురించి బయట ప్రపంచానికి అంత భారీగా తెలిసిపోయినప్పుడు ఈయన డబ్బుతో నేను ప్రపంచాన్ని ఆకర్షిస్తాము అనే ఒక ఆలోచన చేయకూడదు కదా. ఈ లాజిక్ ఆయన ఎక్కడ మిస్ అవుతున్నాడు. ఇదే 2024 ఎన్నికల్లో ఫలితాలు ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఎప్పటికి గెలవలేడు. ఇంత ఇచ్చి గెలవలేకపోతే దాని అర్థమైంది అని చెప్పి పెద్ద మీడియా ఛానళ్ళు సర్వేలేసి పెట్టుకొని లెక్కలేసి పెట్టుకొని కూర్చున్నాయి. సరే, ఈ కూటమి ప్రభుత్వం 164 సీట్లు రావడం వెనక ఈవీఎం ఉంది, అది ఇది ఓకే. కానీ జనం వాయిస్ కూడా చాలా స్పష్టంగా వినాలి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు? ఇప్పుడు పథకాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. అదేంటంటే, తీసుకున్నోడికి అసంతృప్తి ఉంటుంది, ఇచ్చినోడికి అసంతృప్తి ఉంటుంది. డైరెక్ట్గా గ్రౌండ్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఆయన యొక్క వెళ్ళాల్సిన ఒక తీరం వెళ్ళలేదు, ఒక రూట్ మ్యాప్ వెళ్ళలేదు. ఆయనకి జనము తన పథకాల పట్ల ఏమనుకున్నారన్నది స్పష్టమైన జ్ఞానం లేదు, ఐడియాలజీ లేదు అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్. మేమంతా విన్నాం. మాకు ఇది అక్కర్లేదండి. ఏటా నేను మంగళగిరి గోపురం ముందు ఒక మహిళని అడిగా, ఏటా నీకు 18,500 ఇస్తున్నారు కదంటే, నాకు ఏటా అక్కర్లా, నెల కావాలని. ఆ తర్వాత ఈయన చేసిన అతిపెద్ద తప్పిదం ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాల ద్వారా ఒక వర్క్ చైన్ లింక్ని దెబ్బతీసాడని చెప్పి నాకు ఒక భీమవరం రాజుగారు చెప్పారు. అది ఎలా అంటే, ఈ 2 ఎప్పుడైతే ఫ్రీ అవుతాయో వాడు ఓవర్గా పనిచేసి తద్వారా అభివృద్ధిని ఎంత మాత్రం కాంక్షించడు. నాకు ఆ 2 ఫ్రీగా దొరుకుతున్నాయి. ఒక మధ్యతరగతి మనిషి కావాల్సిందే విద్య, వైద్యం. ఈ వైద్యం 2 ఫ్రీగా దొరికినప్పుడు నేను పెద్ద గొప్పగా పనిచేయాల్సిన అవసరం లేదు అన్న కోణంలో అతను ఫీల్ అయ్యాడు. ఒక మధ్యతరగతి మనిషి, ఒక సాధారణ ఆటో డ్రైవరు, ఒక సాధారణ మామూలు వేతనం తీసుకుని ఆధారపడేవాడు అనేది ఈయన మీద వచ్చిన కంప్లైంట్. దాన్ని ఈయన ఎలా ఛేదించాలి? ఇప్పుడు నేను చెప్తున్నది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. వైసీపీ కానీ అధినేత కానీ మనము వర్క్ని ఎలా లింకప్ చేసి డెవలప్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని ఉందండి, విశాఖపట్నంలో పోయి కూర్చోవచ్చు. కానీ అమరావతిలో 33,000 ఎకరాలని 44,000 ఎకరాలు చేస్తే దాని ద్వారా పుట్టే ఇదేంది, ఏది పనేంటి, దాని ద్వారా పుట్టే ఇంకోటి ఏంటి, ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు ఏంటి.
అలా ఇంప్రూవ్ చేయాలి. అంతే తప్ప వాళ్ళకి నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, తద్వారా మీరు నన్ను గెలిపించుకుంటూ ఉండండి అంటే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఇస్తారు? సరే, ఈరోజు 1,50,000 కోట్లు టీడీపీ అప్పు చేసిందన్నారు. 11 నెలలు కూడా కాలేదు. ఈయన 2.5 లక్షల కోట్లు తీసుకుపోయి జనాల ఖాతాలో వేసానన్నాడు. సరే, బ్యాలెన్స్ చూస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంది అంటే, జనము నువ్వు అంత ఇచ్చిన తర్వాత కూడా నేను గెలిపించలేదు అంటే ఇక్కడేదో తేడా కొట్టట్లేదా? అంటే మనము ప్లాన్ మార్చాలి కదా, ప్లాన్ బికి వెళ్ళాలి కదా. ఇంకా నేను అదే ఫ్రీ ఇస్తాను, ఇంకా నేను వచ్చిన తర్వాత అదే డబ్బులు ఇస్తాను అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఇప్పుడు సబ్జెక్టు. ఈ విషయము జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయం బోరు కొట్టినప్పుడు కొత్త రాజకీయానికి వెళ్ళాలి. మళ్ళీ నేను పాత రాజకీయానికే వస్తాను అంటే దాని అర్థం ఏంది? నువ్వు మారలేదు అని అర్థం. ఈ మారని యొక్క రాజకీయాన్ని ఎలా నువ్వు దాన్ని మెప్పించుకుంటావు? సరే, బాధితులు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఆయా రాజకీయ పార్టీల ఉద్దేశాలు కావచ్చు, ప్రభుత్వాలకు ఉన్న ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాళ్ళకున్న కష్ట నష్టాలు, కూడికలు తీసేతులు ఎన్నో తీసి వాటికి వాళ్ళ బాధితులు డబ్బులు ఇస్తారు. ఈ విషయంలో మనం ఏ మాట అనకూడదు. కానీ నువ్వు దాని మీద ఆధారపడకూడదు అనేది నేను చెప్పేది. ఇప్పుడు అదే అయిపోయింది ఆ శకం. మనం ఉచితాలు ఇస్తున్నాం, నేను ఇది ఇస్తున్నా కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి అనేది జనాలు పట్టించుకోలేదు. మరి ఎందుకు నువ్వు పదే పదే దాని మీద పోతావు అనేది నా కంప్లైంట్. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రీథింక్ చేయాలి. కొద్దిగా కొత్త ఆర్థిక విధానము, కొత్త పనితనము, కొత్త వ్యవహార శైలిని ఆయన ఇక్కడ కాకపోతే లండన్లో తన పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్నారు. అక్కడికి వెళ్ళి రాజనీతి శాస్త్రానికే లండన్ పెట్టిన పేరు. పార్లమెంటరీ థియరీని తీసుకొచ్చింది లండన్. పార్లమెంటు మాత అంటారు లండన్ని. వెళ్ళి ఆయన ఏదన్నా కొంత కొత్త థియరీని, పొలిటికల్ థియరీని నేర్చుకురావాలని ఆశిద్దాం. జనం అయితే గ్రౌండ్ లెవెల్లో ఒకటి అర్థం చేసుకొని ఒకటి మాట్లాడుతున్నారండి. మాకు ఉచితంగా ఏది వద్దు, కానీ మా డబ్బుని వచ్చేదారి చూపి. ఈ విషయం మీద మీరు థింక్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. అబాస్పాలు కాకండి. వీళ్ళు మీ గురించి చాలా ఘోరంగా మాట్లాడరు. మీరు ఇచ్చే ఫ్రీ అమౌంట్ అనేది మీరు ఓట్లను కొనడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు తప్ప అది రాజనీతిజ్ఞత దానిలో కనిపించలేదు. ఈ విషయాన్ని మీరు క్లారిటీగా క్లారిటీతో మీరు థింక్ చేయాలి. ఎందుకంటే మీరు అక్కడ టీడీపీ తర్వాత వైసీపీ అనే పేరే వినిపిస్తుంది కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీకు 11 సీట్లు లేకపోయినా 40% ఓటు బ్యాంకు. జర్మనీలో ఓటు శాతాన్ని బట్టే కదా ఇచ్చేది ప్రధాన ప్రతిపక్షం. ఒక రకంగా చెప్తే మీరు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి రీథింక్ యువర్ సెల్ఫ్. ఇది నా యొక్క అడ్వైజ్. మీరు దాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.